చెప్పండి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇంగ్లీష్లో ఏముందప్ప? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీలో ఎంతమందికి కార్ డ్రైవింగ్ వచ్చి చేయొద్దండి? కార్ డ్రైవింగ్ వచ్చి చేయొద్దండి అబ్బా, కొంచెం పైకి ఎత్తండి. గాడ్ బ్లెస్. వెరీ గుడ్. ఎంతమంది ఈత వచ్చి చేయొద్దండి? అమ్మో దండి, వెరీ గుడ్. ఎంతమందికి సండే క్లాస్ తీసుకెళ్ళి లేకపోతే లేదా తెలియదు. హార్మోనియం ఎంతమందికి వచ్చు? హార్మోనియం, గుడ్. ఎంతమంది తబలా వచ్చు? ఎంతమంది కంజర వచ్చు? ఇప్పుడు అంత చెప్పండి. కంజర రావాలన్నా పలకండి, ఈత రావాలన్నా, హార్మోనియం రావాలన్నా, తబలా రావాలన్నా, ట్రాన్స్లేషన్ రావాలన్నా, కారు డ్రైవింగ్ రావాలన్నా, బోధ రావాలన్నా, ఏదైనా సరే ఏముండాల? అబ్బా భలే చెప్తాను. ఈత ఊరికే రాదు, ఏం చేయాల? ఎక్సర్సైజ్, అభ్యాసం. డ్రైవింగ్ ఊరికే రాదు, అభ్యాసం. తబలా ఊరికే రాదు, హార్మోనియం ఊరికే రాదు, కంజర ఊరికే రాదు. చెప్పండి. ట్రాన్స్లేషన్ ఊరికే రాదు, బోధ ఊరికే రాదు. ప్రతిదీ దేని మీద ఆధారపడింది? ఎక్సర్సైజ్, తెలుగులో అభ్యాసం. ఈ అభ్యాసము ఏం అభ్యాసం చేయాలి? నేను అంటాను, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, బక్సింగ్ గారికి తబలా రాదు, బక్సింగ్ గారికి కంజర అసలే రాదు, బక్సింగ్ గారికి హార్మోనియం రాదు, బక్సింగ్ గారికి ఈత వస్తున్నది నాకు తెలియదు, బక్సింగ్ గారికి కార్ డ్రైవింగ్ వస్తున్నది నాకు తెలియదు, బక్సింగ్ గారికి బోధ కూడా పెద్దగా చేస్తాడని నేను అనుకోను. ఆయన నత్తివాడు, సరిగ్గా చెప్పలేదు బోధ. అంటే ఆయన ముత్తునాయం గారికి కాన్వికేషన్ స్పీకర్ గురించి పెట్టాడు. జాక్పూర్ 21 years ఎబ్రోన్ కాన్వికేషన్ స్పీకర్ ఎవరు? జక్పున. జీజర్ 23 years కాన్వికేషన్ స్పీకర్. బక్సింగ్ గారు కూర్చుంటాడు, నడిపిస్తాడు. ఏది కూడా